హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో ఏంటంటే మన గ్రూప్ డీలో ప్రిపరేషన్లో భాగంగా అసలు గ్రూప్ డీ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే ఏ విధంగా ఏ స్ట్రాటజీని ఫాలో అవుతూ మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే మంచి మార్కులతో గెయిన్ చేయగలం. సో గ్రూప్ డీ అనేది ఒక చిన్న పోస్ట్ అని అనుకోకండి. ఒక్కసారి మనం రైల్వేలకు కానీ ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఫస్ట్ ఎంటర్ అవ్వడం ముఖ్యం అనమాట. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా రాసుకుంటూ మీకు ఈ పోస్ట్ కనుక నచ్చకపోతే ఇంకా వెళ్ళొచ్చు. సో గ్రూప్ డి పోస్ట్లో కూడా మంచి మనకి శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ అన్నీ మంచిగా ఉంటాయన్నమాట. సో గ్రూప్ డీకి సంబంధించి మొత్తం మన సిలబస్ ఏంటి, అసలు ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అయితే ఈ యొక్క ఉన్న 3 months టైంను మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే జాబ్ అనేది సాధించగలము అనే విషయాన్ని గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడతాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం గ్రూప్ డీ కోసం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఏదైనా సరే గ్రూప్ డీ అనే కాదు, రైల్వేలో కానీ ఇంకా లేకపోతే ఎస్ఎస్సిలో కానీ ఏది ప్రిపేర్ అవుతున్నా సరే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది సిలబస్ అయితే తెలుసుకోవాలన్నమాట. సో సిలబస్ పైన పూర్తి అవగాహన అయితే ఉండాలి. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఫస్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకి మ్యాథ్స్ ఉంటుందన్నమాట. సో 10th క్లాస్ లెవెల్ అయినప్పటికీ కూడా మ్యాథ్స్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ అనేది కూడా ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, సో జామెట్రీ ఈ విధంగా అన్నీ ఉంటాయన్నమాట మ్యాథ్స్లో. ఆ తర్వాత వచ్చేసరికి రీజనింగ్లో మనకి 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి 30 మార్క్స్కి. మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సైన్స్ వచ్చేసరికి మనకి 25 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ 3 కూడా కలిసి అయితే ఉంటాయి 25 మార్క్స్కి. అండ్ జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అనమాట. కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం 10 to 15 క్వశ్చన్స్ ఇక్కడి నుంచే వస్తాయి. తర్వాత జనరల్ అవేర్నెస్ మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఇంకా జాగ్రఫీ మొత్తం కలిపి కూడా జనరల్ అవేర్నెస్ అంటారు. ఇంకా మనకి ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి వస్తాయి. ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీకే, స్టాటిక్ జీకే నుంచి కూడా క్వశ్చన్స్ అయితే పడతా ఉంటాయి అన్నమాట. సో మొత్తం కలిపి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. టైం లిమిట్ వచ్చేసరికి మనకి 90 minutes టైం అయితే ఇస్తారు. సో ఆర్పిఎఫ్లో చూసుకున్నట్లయితే మనకి 120 క్వశ్చన్స్కి 90 minutes టైం అయితే ఇస్తారు. బట్ ఇక్కడ మాత్రం 100 క్వశ్చన్స్కి 90 minutes టైం ఇస్తారు. చాలా ఎక్కువ టైం అనమాట. సో ఈ టైంని కనుక మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఆన్సర్ చేసినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ని అయితే గెయిన్ చేసుకోవచ్చు. బట్ దానికంటే ముందు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్గా వీడియోలో అయితే చెప్తాను. ఇంకా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/3 అయితే నెగిటివ్ ఉంటుంది. అంటే 3 క్వశ్చన్స్ కనుక మీరు రాంగ్ పెట్టినట్లయితే మీకు రైట్ అయిన ఆన్సర్లో ఒకటైతే తీసేస్తారనమాట. ఈ విధంగా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఎక్స్పెక్టెడ్గా, సో మనకి ఇప్పుడు సిలబస్ తెలుసుకున్నాము. సిలబస్ గురించి కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, దాన్ని బట్టి మనం ఎలా ప్లాన్ చేసుకొని చదవాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఎగ్జామ్ డేట్ ఎక్స్పెక్టెడ్గా చూసుకున్నట్లయితే మనకి ఎన్టీపీసీ అయిపోవాలి, ఇంకా ఎల్పీసీబీ2 ఇవన్నీ కూడా అయిపోవాలి. ఇంకా ఆర్పిఎఫ్, కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించి ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే జూలై ఆగస్టు మధ్యలో ఉంటుంది గైస్. అంటే జూలై ఆగస్టు, లేకపోతే ఆగస్టు ఫస్ట్ నుంచైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎండింగ్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు. పక్కాగా అయితే ఈ డేట్స్లో అయితే కన్ఫామ్గా జరగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకి రైల్వే అనేది ఎప్పటికప్పుడు వ్యాకెన్సీ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది కాబట్టి ఏ ఏరియా ఆ ఏరియా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంది కాబట్టి సో ఈ యొక్క టైంలోనే మనకి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఏప్రిల్ కదా, ఏప్రిల్, మే, జూన్, సో నెక్స్ట్ జూలై టు ఆగస్టు మధ్యలో ఒక 10 to 15 days అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 95 days అప్రాక్సిమేట్గా అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఈ యొక్క 95 days అయితే చాలు. ఈవెన్ మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నా సరే ఈ 95 daysలో డెఫినెట్లీ గ్రూప్ డి అయితే క్రాక్ చేయొచ్చు అనమాట. సో తక్కువ రకమైన పోస్ట్ అని ఎవరు కూడా అనుకోవద్దు. ఒకసారి మనం సెంట్రల్ గవర్నమెంట్లోకి ఎంటర్ అయితే కనుక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పరంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా సో ఈ యొక్క 95 days ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఒక స్ట్రాటజీ అయితే ప్లాన్ చేసుకొని దాని ప్రకారమే ఫాలో అయితే కనుక డెఫినెట్లీ మనం క్రాక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే చూడాలి. ఇది ఒక వెపన్ అనమాట. అసలు ఎలా క్వశ్చన్స్ అనేవి పడుతున్నాయి, ఏ లెవెల్లో పడుతున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, డెప్త్ ఎలా ఉంది క్వశ్చన్ డెప్త్ అనేది. సో క్వశ్చన్ 1 line ఇస్తున్నారా, 2 line ఇస్తున్నారా, చదవగానే మనం ఆన్సర్ పెట్టగలమా లేదా అనేవి
ఈ యొక్క ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి అయితే చూడొచ్చు. ఇంకా ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ స్ట్రెస్ చేసి అడుగుతున్నారు, సైన్స్లో కానీ ఇంకా మనకి రీజనింగ్లో కానీ జీకేలో కానీ ఎక్కడి నుంచి స్ట్రెస్సెస్ అడుగుతున్నారు టాపిక్స్ అనేది మనం ఈ యొక్క ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి అయితే మనం పొందగలం అనమాట. ఈ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. లేదు అనుకుంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్లో చూసి కూడా మీరు ఫాలో అయితే అవ్వచ్చు అనమాట. సో మ్యాక్సిమం ఒక బుక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. బుక్ ఏంటి అంటే మనం పదే రెఫర్ చేసుకోవడానికైనా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. పక్కన ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోవాలన్నా. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అనేవి మీరు ఆన్లైన్లో ఒక బుక్ అయితే పర్చేస్ చేసుకోండి. ఈ తెలుగు అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం, ఏవైనా సరే మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి సిలబస్ అనమాట. సో ఇప్పుడు చూసుకున్నాం కదా, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ సాల్వ్ చేసిన తర్వాత సిలబస్ పైన ఒక అవగాహన అనేది వస్తుందన్నమాట మనకి, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి ఏంటి అనేది. ఆ తర్వాత మనకి మాక్ టెస్ట్లు అనమాట. సో మాక్ టెస్ట్లు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి టైం మేనేజ్మెంట్. మీరు ఎంత చదివినా సరే ఒక మాక్ టెస్ట్ కూడా ఇవ్వకుండా ఎగ్జామ్కి వెళ్తే కనుక అక్కడ టెన్షన్ పడుతూ ఉంటారు. అండ్ మాక్ టెస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి, సో క్వశ్చన్స్ అనేవి మనం వితిన్ టైంలో అటెంప్ట్ చేయగలుగుతున్నామా లేదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ ఈ మాక్ టెస్ట్లకు వచ్చేసరికి మీరు కావాలంటే ఒక బుక్ పర్చేస్ చేసుకుని ఆ బుక్లో డైలీ ఒక పేపర్ అనేది తీసుకొని రాసుకోవచ్చు, టైం లిమిట్ పెట్టేసుకొని. లేదు అనుకుంటే టెక్స్ట్ బుక్ యాప్లో కానీ గ్రేడప్లో కానీ, సో ఈ విధంగా ఏదైనా సరే యాప్లో మాక్ టెస్ట్లు అనేవి పర్చేస్ చేసుకొని అక్కడి నుంచి మీరు 2 డేస్కి ఒక మాక్ టెస్ట్ కానీ లేదా 3 డేస్కి లేదా వీక్లీ టెస్ట్ కానీ ఈ విధంగా మాక్ టెస్ట్లు కనుక రాస్తూ ఉండాలి. మాక్ టెస్ట్ రాసి వదిలేయకుండా వాటిని అనాలిసిస్ చేసుకోవడం కూడా ముఖ్యం అనమాట. ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము ఏంటి, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక మాక్ టెస్ట్ ద్వారా మనకైతే తెలుస్తుంది. మన టైం ఎక్కడ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రివిజన్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత రివిజన్ అనేది స్టార్ట్ చేయాలి. సో మ్యాక్సిమం ఈ యొక్క మాక్ టెస్ట్లోనే మీకు మ్యాక్సిమం సిలబస్ అనేది రివిజన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం అనాలిసిస్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చను, సో ఎలా సాల్వ్ చేయాలి, తెలియని క్వశ్చన్స్కి మొత్తం అనాలిసిస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడే సగం సిలబస్ అనేది రివిజన్ అయిపోతుంది. ఇంకా మిగతా సిలబస్ని అయితే మీరు డెఫినెట్లీ రివిజన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేసినా లేదనుకుంటే ఎన్నిసార్లు పడి చదివినా సరే రివిజన్ అనేది లేకపోతే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని ఆప్షన్స్ కూడా మనకి తెలిసిన ఆప్షన్స్ లాగే అనిపిస్తాయి అన్నమాట. బట్ ఒకటే కదా రైట్ ఆన్సర్ అయ్యేది. సో ఆ విధంగా మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి రివిజన్ అనేది 1-2 సార్లు అయితే చేసుకొని వెళ్ళండి. దానివల్ల మీరు క్వశ్చన్ చూడగానే అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఇంకా ఏంటంటే చాలామంది మనకి తెలుగు మీడియం ఇప్పుడు 10th క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళేమో 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివచ్చి ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ టు డిగ్రీ వరకు మనకు ఇంగ్లీష్ మీడియంలో చదివచ్చిన వాళ్ళు ఉంటారంట. వీళ్ళు ప్రిపరేషన్ అనేది కొంచెం కష్టతరంగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే 10th క్లాస్ లెవెల్ వరకు మనం సైన్స్ అనేది తెలుగులో చదువుతాం. సో సైన్స్ అంటే లైఫ్ సైన్స్ అనమాట. ఆ తర్వాత మనకి ఇంటర్కి వచ్చేసరికి చాలామందికి లైఫ్ సైన్స్ అనేది ఆగిపోతుంది. లైక్ కెమిస్ట్రీ కానీ కంప్యూటర్ కానీ ఈ విధంగా గ్రూప్స్ ఇంటర్లో డిగ్రీలో తీసుకున్న వాళ్ళకి లైఫ్ సైన్స్ అనేది ఆగిపోతుంది. కాబట్టి 10th క్లాస్ లెవెల్ వరకు చదివింది మనకి గుర్తుంటుంది, అది కూడా తెలుగు మీడియంలో చదువుకుంటాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదవటం. సో తర్వాత ఇంటర్ డిగ్రీలో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ కానీ ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇంగ్లీష్లోనే చదువుకుంటాం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అయితే అనిపించదు. బట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలంటే డెఫినెట్లీ మాక్ టెస్ట్లు అయితే పర్చేస్ చేసుకోండి. దాంట్లో ఏంటంటే మనకి లాంగ్వేజ్ పైన సెలెక్ట్ చేసుకోవడానికి మార్చుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం లైఫ్ సైన్స్ నుంచి ఏదైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనమైతే వాటిని అనాలిసిస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యి చూడండి, డెఫినెట్లీ 70+ మార్క్స్ అయితే గెయిన్ చేయగలుగుతారనమాట. ఆ 70+ మార్క్స్ కూడా ఎలాగా అంటే ఏదైనా సరే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మనకి అన్నీ అవుట్ ఆఫ్ అయితే అటెంప్ట్ చేయలేం కదా. సో 100 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం మ్యాథ్స్ నుంచి మ్యాక్సిమం ఒక 20 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలం. ఎందుకంటే ప్యూర్ మ్యాథ్స్లో మనకి 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ వెరీ ఈజీగా అయితే వస్తుంది కాబట్టి ఒక 25 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయొచ్చు. ఇంకా సైన్స్ నుంచి మనం ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ విధంగా ఉంటారని, సో వాళ్ళు అర్థం చేసుకొని ఆ డెప్త్లోకి వెళ్ళి ప్రిపేర్ అయ్యి మనకి పెట్టేటప్పటికి క్వశ్చన్స్ అనేవి కొంచెం వెనకబడి ఉంటామన్నమాట. అంటే అవి అర్థం కాక సగం లేకపోతే అన్ని క్వశ్చన్స్ తెలిసినట్టే ఉండడం, ఈ విధంగా ఉండడం వల్ల ఒక 15 క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతాం సైన్స్ నుంచి. అందుకే సైన్స్ పైన ఎక్కువ ఫోకస్ అయితే చేయండి. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ కదా,
20 మార్క్స్లో మనం అట్లీస్ట్ 10 కనుక అటెంప్ట్ చేసినా సరే 70 మార్క్స్ అయితే మనకి ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఈ సైన్స్కి వచ్చేసరికి మనకి లూసెంట్ బుక్ అయితే తీసుకోండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే. ఇంకా తెలుగు మీడియం వాళ్ళైతే ఏదైనా బుక్ మీరు ఇప్పటివరకు చదివింది ఉంటే అదైతే తీసుకోండి. లేదు అంటే మనకి ఆన్లైన్లో చాలా బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇంకా రీసెర్చ్ చేసి సైన్స్ మీద ఎలాంటి బుక్స్ మంచిగా ఉంటాయో చెప్తాను. లేదు అనుకుంటే మీరు ఎన్సీఆర్టీ బుక్స్ 6th to 10th క్లాస్ బుక్స్ కనుక ఉన్నట్లయితే వాటి నుంచి మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా బుక్స్ గురించి నేను డీటెయిల్డ్గా తర్వాత వీడియోలో అయితే డెఫినెట్లీ మీకు అందిస్తాను గైస్. సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యి చూడండి, 70 మార్క్స్ పక్కా అయితే వస్తాయి. ఇది జస్ట్ రా స్కోర్ అనమాట. రా స్కోర్ అంటే మీరు పెట్టిన కరెక్ట్ ఆన్సర్స్, దీనికి మళ్ళీ మనకి నార్మలైజేషన్ తర్వాత 10 to 5 మార్క్స్ వరకు మనకి కలిసే అవకాశం అయితే ఉంటుంది నార్మలైజేషన్ తర్వాత. అవి మనకి ఇవి కలుపుకొని ఫైనల్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా ప్రిపేర్ అయ్యి చూడండి, డెఫినెట్లీ గ్రూప్ డి ఉద్యోగం అయితే సాధించండి. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనకి బుక్స్ గురించి అయితే చెప్తాను. గ్రూప్ డి కోసం బెస్ట్ బుక్స్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కానీ అన్నీ మొత్తం రీజనింగ్, సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్కి ఎలాంటి బుక్స్ కొనుక్కోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.